హాయ్ అండి. రోజు ఏదో ఒక టిఫిన్ తింటూ ఉంటాం కదండి. టిఫిన్కి బదులుగా ఓ గ్లాసు రాగి జావ తాగితే చాలా హెల్తీగా ఉంటామండి. అది డైట్లా కూడా పనికొస్తుంది. రాగి జావని ఎలా చేసుకుందామో చూద్దాము. పూర్వకాలంలో రాగి జావని టీ కాఫీలాగా ఉపయోగించేవారంట. ఎందుకంటే ఆ రోజుల్లో టీ కాఫీ తెలియదు కాబట్టి ముందుగా స్టవ్ అంటించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాసు వాటర్ వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మంట. అది మరుగుతుండగా కాస్త సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి. అలాగే చిక్కటి మజ్జిగ కూడా చేసుకోవాలి. మజ్జిగ కానీ పాలు కానీ ఏదైనా ఆప్షన్ అండి. ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పోసేసుకోవాలి. ఒక 2 సార్లు కలపాలండి. 5 to 10 మినిట్స్ నుండి ఉడికించాలి. అప్పుడే బాగుంటుందండి. చూడండి ఉడుకుతుంది కదా, ఇలా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక 2 సార్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనిద్దాము. చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు చిక్కగా చేసుకున్న మజ్జిగని ఇందులో యాడ్ చేద్దామండి. యాడ్ చేసుకొని కలుపుకుందాము. చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసుకుందాము. ఈ రెండు మిక్స్ చేసుకుందాము. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, రాగి జావా హెల్దీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.